హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ బత్తాయి తోటతో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. బత్తాయి ఫామ్ ల్యాండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ల్యాండ్ చాలా బాగుంటుంది. మొత్తం ఇది 7 ఇయర్స్ ట్రీస్ అండి. ప్రజెంట్ అయితే ఇది ముందు తీసిన వీడియో. ఇప్పుడు బాగా 7 ఇయర్స్ మంచి క్రాఫ్లో ఉంది. ఆల్రెడీ 2 క్రాఫ్లు అయిపోయినాయి. బత్తాయి తోట బత్తాయి కాయలు ఇప్పుడు కాస్ట్ ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుసు. ప్రజెంట్ అయితే సీజన్లో మంచి రేటు పెరుగుతున్నాయండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఒక ఎకరాకి వచ్చేసి మనకి 5 నుంచి 10 టన్నులు దాకా అవుతాయి. దీంట్లో ఫుల్ వాటర్ అండి. 3 ఇంచెస్ వాటర్ వస్తున్నాయి. 2 బోర్లు. టోటల్గా 14 ఎకరాల ఎక్స్టెన్షన్ అండి. 1.5 ఎకరా మనకి ఎక్స్ట్రా వస్తుంది. మనకి దానికి అమౌంట్ కట్టనవసరం లేదు. టోటల్గా ఫినిషింగ్, ఒక రూము, దీంట్లో గేటు, మొత్తం డ్రిప్ సిస్టమ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. దీనికి ఫుల్ క్రాఫ్లో ఉంది ఆల్రెడీ ఇంతకుముందు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ క్రాఫ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ల్యాండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ల్యాండ్ సదరంగా కాకుండా కొంచెం అప్ అండ్ డౌన్, అంటే ల్యాండ్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎత్తు పల్లంలాగా ఉంటుంది ఒక్కో చెట్టుకి. అది పెద్ద ఇదేం కాదండి. క్రాప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫుల్ వాటర్ జోన్ ఏరియా అండి. ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్ అయితే. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా అండి. ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉండేది. ఇప్పుడు నెల్లూరు జిల్లాకి బదిలీ అయింది. కందుకూరు దగ్గర. కందుకూరుకి జస్ట్ ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల లోపే వస్తుంది. మండలం వచ్చేసి వీవీపాలెం అండి. ఒలేటివారిపాలెం మండలం వస్తుంది. మొత్తం టోటల్గా 14 ఎకరాలు. మండల హెడ్ క్వార్టర్స్ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. వీవీపాలెం మండలం వస్తుంది. ఒలేటివారిపాలెం అంటారు. కందుకూరు డివిజన్ కేంద్రం నుంచి కేవలం మనకి 20 నుంచి 25 కిలోమీటర్ల లోపే వస్తుంది ల్యాండ్ కావాల్సిన వారు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని 2 డేస్ ముందు అయితే దయచేసి బుక్ చేసుకోండి. ఇది అర్జెంట్ సేల్ అండి. చాలా తక్కువ కాస్ట్కి మనకి ల్యాండ్ మనకి ఇస్తున్నారు. బత్తాయి తోటలు ఇంత తక్కువ కాస్ట్లో ఎక్కడ లేవు. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావలసిన వారు ఇమీడియట్గా మీ విజిటింగ్ బుక్ చేసుకొని ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని, క్లియర్ డాక్యుమెంట్స్తో ఉన్నాయండి. ఈ ల్యాండ్ 3 పేరు మీద ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద, 3 పేరు మీద. మీకు ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ కొంచెం ఫాస్ట్గా పెట్టుకునే పని అయితే ఈ రేటుకి అయితే మనకి అనుకూలంగా ఇస్తారు. చాలా తక్కువ కాస్ట్లోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. అర్జెంట్ సేల్ అండి. 1 ఎకరా 11 లక్షలకు మాత్రమే ఇస్తున్నారండి. మామూలుగా అయితే ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ అయితే 14 లక్షలు చెప్పున్నారు. ఇప్పుడు 11 లక్షలకే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అర్జెంట్ సేలు. ఈ ల్యాండ్ అయితే మాత్రం అన్ని టౌన్స్కి దగ్గరగా ఉంటుందండి. కందుకూరు డివిజన్ కేంద్రానికి జస్ట్ ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల లోపే వస్తుంది. ఒంగోలు నుంచి మీకు 65 కిలోమీటర్లే వస్తుందండి. 60 నుంచి 65 కిలోమీటర్లే వస్తుంది. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు నుంచి జస్ట్ ఒక 65 km డిస్టెన్స్లో ఉంటుందండి. జస్ట్ ఒక గంటన్నర జర్నీలో మీరు ల్యాండ్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. నేషనల్ హైవే సింగరాయకొండ అండి. విజయవాడ టు చెన్నై హైవే నుంచి కేవలం మీకు ఒక 35 కిలోమీటర్లే వస్తుందండి. కేవలం 32 కిలోమీటర్లే ఉంటుంది హైవే నుంచి. చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. బోర్ ఫెసిలిటీస్, ఆ ఫెన్సింగు, ఒక రూము, అన్ని ఫెసిలిటీస్తో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్ అయితే. క్రాప్ అయితే ఫుల్ వస్తుందండి. 7 ఇయర్స్ ఏజ్ ఓల్డ్, 7 ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇది ఏజీ. ఈ ఒక్కొక్క చెట్టు వచ్చేసి ఇంకా మీకు 20 ఇయర్స్ వరకు కంటిన్యూ క్రాప్ వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 క్రాప్స్ వస్తాయండి ఖచ్చితంగా. ఫస్ట్ క్రాప్ బాగా వస్తుంది. సెకండ్ క్రాప్స్ కొంచెం తగ్గుతుంది. ఏదేమైనా కూడా మంచి మీకు రిటర్న్స్ వస్తాయండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ కాస్ట్ అండి. 11 lakhs అంటే చాలా తక్కువ కాస్టు. ఈ ల్యాండ్ కావాల్సిన వారు 2 డేస్ ముందు అయితే మీ విజిటింగ్ బుక్ చేసుకుని రండి. ఇక ఒంగోలు నుంచి 60 కిలోమీటర్లు వస్తుంది. కందుకూరు డివిజన్ కేంద్రం నుంచి 25 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ నుంచి ఒక 220 కిలోమీటర్లు వస్తుందండి. నెల్లూరు నుంచి మీకు ఒక 120 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు నుంచి కావలి నుంచి జస్ట్ ఒక 75 కిలోమీటర్లు వస్తుందండి. 70 కిలోమీటర్లు. పామూరు నుంచి ఒక 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు వస్తుందండి. పామూరు నుంచి 25-30 కిలోమీటర్ల లోపే ఉంటుంది. హైదరాబాద్ నుంచి మీకు 350 కిలోమీటర్లు వస్తుందండి. 360 కిలోమీటర్లు వస్తుంది. ఈ ల్యాండ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ 2 డేస్ ముందు అయితే బుక్ చేసుకొని రావాల్సిందిగా మా మనవి.
ఖచ్చితంగా 2 డేస్ ముందైతే బుక్ చేసుకోండి. ఫస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే స్కిప్ చేయండి. వీడియో చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. నేను క్లారిటీగా చెప్పాను మొత్తం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి లెన్స్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటానండి. ఒక ఎకరా 11 లక్షల రూపాయలండి ఫైనల్ కాస్ట్ అండి. మీ రిజిస్ట్రేషన్ టయాన్ని బట్టి ఒక 10,000, 20,000 తగ్గించవచ్చండి. టోటల్గా 14 ఎకరాలు ఎక్స్టెంట్ ఉంటుంది. 1.5 ఎకరా ఎక్స్ట్రా వస్తుందండి మీకు. చుట్టూరు ఫెన్సింగ్ ఉంది. ఆ ఎక్స్ట్రా 1.5కి మనం అమౌంట్ కట్టనవసరం లేదు. రిజిస్ట్రేషన్ ల్యాండ్ వరకే. ఎకరా 11 లక్షలండి. థ్యాంక్ యూ.